చెయ్యాలో నాకు బాగా తెలుసు. రా. అత్తయ్య వదలండి. అమ్మా సుశీల, అత్తయ్య సుశీల. నీ ఆరోగ్యం కుదుటపడిందని కావేరికి ఫోన్ చేసి చెప్పు అఖిల్. కావేరికి ఫోన్ చేయడానికి సిగ్గేస్తుందమ్మా. నేను కదల్లేని పరిస్థితుల్లో ఉన్నా నా కళ్ళ ముందు కావేరికి ఎంత అవమానం జరుగుతుందో చూస్తూనే ఉన్నానమ్మా. బిడ్డను తీసుకొచ్చి నా భర్తను నాకు చూపించండి అంటే మీలో ఒక్కరైనా కావేరి మొర ఆలకించలేదు. గడప ముందు రాత్రంతా నా బిడ్డని నా కావేరిని కూర్చోబెట్టి మీరెంత దుర్మార్గులు నిరూపించుకున్నారు కదమ్మా. ఒక భార్య భర్తను చూడొద్దని చెప్పడానికి నీకు హక్కుందా? ఆ బిడ్డను కన్న తండ్రికి చూపించడానికి సహకరించే నువ్వు అమ్మ మాటకి కళంకం తెచ్చావమ్మా. ఒరే అఖిల్, నీకు దండం పెడతాను, నన్ను మాటలతో చంపకురా. నేను తప్పు చేశాను, ఒప్పుకున్నాను రా. సత్యలాగే నువ్వు కూడా ఇంకా ఎన్ని తప్పులు చేస్తావమ్మా? జీవితంలో ఇంకెప్పుడు కావేరిని అవమానించను రా. కోడల్ని కూతుర్లా చూసుకునే గొప్ప మనసు నీకు లేకుండా పోయింది. నీ కొడుగ్గా పుట్టడమే నా దురదృష్టం అనిపిస్తుందమ్మా. అఖిల్, ఇప్పుడు అమ్మని ఎన్ని మాటలన్నా ప్రయోజనం ఏ ఉండదు. ముందు కావేరికి ఫోన్ చేసి మాట్లాడు. కాల్ చేయడానికి నా మనసు అంగీకరించట్లేదు నాన్న. డాడీ, అన్నయ్య మాటల్లో నిజం ఉంది. వదినికి నేను ఫోన్ చేసి అన్నయ్య క్యూర్ అయ్యాడని చెప్పాను. తను వెంటనే వస్తుంది అనుకున్నాను. రాలేదంటే వదిన మనసు విరిగిపోయింది.
కావేరి ఫోన్ లిఫ్ట్ చేయదు నాన్న. కావేరి దగ్గరికి నేనే వెళ్తున్నానమ్మా. కావేరి నువ్వు చెప్తేనే ఇంటికొస్తుందిరా. అవును, కోడల్ని ఇంటికి తీసుకురా అఖిల్. వదిని మనందరం క్షమించమని అడుగుదాం అన్నయ్య. అమ్మా, కావేరిని ఇంటి గడప బయట నిలబెట్టి అవమానించారు. అలాంటిది కావేరి మళ్ళీ ఈ ఇంట్లోకి వస్తుందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ కావేరి ఈ ఇంటికి రాను అంటే మీకు ఒక్క కొడుకు నిఖిల్ మాత్రమే అని ఫిక్స్ అవ్వండి. కావేరి ఎక్కడుంటే నేను అక్కడే. ఈ కొడుకుని మర్చిపోండి. ఒరే అఖిల్, నువ్వలా మాట్లాడకరా. అఖిల్, అఖిల్ అన్నయ్య, ఏమండి, చూసారా వాడు ఎలా మాట్లాడుతున్నాడో? కావేరి, తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకో మానుబంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాటి చెరామి, అగ్నిహోత్రమే అందుకు కాము. కావేరి, నీ మనసు ఎంత గాయపడిందో నాకు తెలుసు. నిన్ను అవమానించిన ఆ ఇంటికి రమ్మని పిలవడానికి రాలేదు కావేరి. నువ్వు ఎక్కడుంటే అదే నా ఇల్లు. నీ నవ్వే నా చిరునామా, నీ సంతోషమే నా జీవితం.
ఆ సంతోషాల్ని వెతుక్కుంటూ ఆస్తులు ఐశ్వర్యాలు వదిలేసి నీ దగ్గరకొచ్చాను కావేరి. జీవితంలో మళ్ళీ నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాను. అఖిల్ బాబు, తెగువతో తన పతి ప్రాణాలే తిరిగి తెచ్చును ఇల్లాలే, అడవి పాలై వెడలిన పతిని అనుసరించును ఇల్లాలే. చెదిరిపోని నుదుటి రాతకు శ్రీకారం దంపతులే, గాయం ఏ ఒక్కరిదైనా కన్నీళ్ళు ఇద్దరివే. పగలు రేయిగా బ్రతుకే హాయిగా కలకాలము నిలవాలి మీరు పసుపు కుంకుమలుగా. ఆలుమగలే సృష్టికి మూలం, వారికి తల వంచును కాలం. ఆలుమగలే సృష్టికి మూలం, వారికి తల వంచును కాలం. సుశీల, ఏమండి, ఈ అమ్మను కూడా కాదని నా కొడుకు వెళ్ళిపోయాడు. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు సుశీల. లేదండి, వాడింకా మన దగ్గరికి రాడు. అదంతా నీ భ్రమ. నిన్ను చూడకుండా వాడు ఉండలేడు సుశీల. లేదండి, వాడికి ఈ అమ్మ కంటే ఆ కావేరే ఎక్కువైపోయింది. ఇదిగో ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచించడం మానే సుశీల. కావేరి ప్రసవించే సమయానికి వాడు తన దగ్గర లేడు. మొదటి కాన్పు టైంలో ఏ భార్య అయినా భర్త తన దగ్గరే ఉండాలని కోరుకుంటారు. అలాగే భర్త కూడా భార్య దగ్గరే ఉండాలని ఆశపడతాడు. ఆ అదృష్టం ఇద్దరికీ లేకుండా పోయింది. అందుకే స్పృహలోకి రాగానే భార్యని బిడ్డని చూడాలని వాడి మనసు ఎంత తహతహలాడుంటుందో మనము అర్థం చేసుకోవాలి సుశీల. కావేరిని బాధ పెట్టానని వాడి మనసులో నా మీద కోపం ఉందండి. అఖిల్ కోపం ఎంతసేపు సుశీల? కోడళ్ల మీద మరీ ఎక్కువ పెత్తనం పనికిరాదు. కాస్త సర్దుబాటు చేసుకుంటూ మనమే ఉండాలి.
కొడుకు మీద ఎంత ప్రేమున్నా నా భార్య మాత్రం నాకు ముఖ్యమని వెళ్ళిపోయాడు. అది వాడి తప్పు కాదు సుశీల. లోకంలో ఎవరైనా అంతే. వాళ్ళు తల్లిదండ్రులయ్యారు కదా. ఆ? నిజమేనండి, నేనింక ఏ పెత్తనమూ చెయ్యను. నా కొడుకు నా ఇంటికొచ్చి నా కళ్ళ ముందుంటే చాలండి. సుశీల, ఇప్పుడు సత్య విషయంలో మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. సత్యకి ఎలాంటి శిక్ష వెయ్యాలో నాకు తెలుసండి. నిజమే, కానీ నిఖిల్ గురించి ఆలోచిస్తున్నాను సుశీల. సత్య విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వాడి లైఫ్ డిస్టర్బ్ అవుతుందని నాకు భయంగా ఉంది సుశీల. బంగారు గాజులు, నుదుటిన పాపిట, మెడలో డైమండ్ ముత్యాలు కలిసిన హారం, వేళ్ళకి అబ్బబ్బబ్బబ్బా ఉంగరాలు, నడుముకి ముత్యాల వడ్డాణం. అమ్మా 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 అమ్మా, ఏంటి సింగారం? మన బ్రతుకులో బంగారం పండింది కదా అందుకు. అమ్మా, ఇవన్నీ ఎక్కడివి? అసలు ఈ గెటప్ ఏంటి? రేపటి నుంచి నా గెటప్ ఈ రేంజ్ లో ఉంటుందని జస్ట్ శాంపిల్ గా రెడీ అయ్యానంతే. రేపటి నుంచి స్పెషల్ గెటప్పా? ఎందుకు? నోట్లో వేలు పెడితే కొరకనట్టు మరీ అంత అమాయకంగా అడుగుతావేంటే? హ, మనం ఇప్పుడు రిచ్, మిలీనియర్స్, బిలీనియర్స్. రిచ్, మిలీనియర్స్, బిలినియర్స్. ఏంటి ఏంటి వెక్కిరిస్తున్నావేంటి? బుర్ర పెట్టి ఆలోచించు. నీ బుర్ర బాగా పనిచేస్తుంది, హ్మ్. అందుకే ఈ గెటప్ వేసుకున్నావు. అయినా అమ్మా, కొంచెమైనా కామన్ సెన్స్ లేదా నీకు? అవునులే, నీకంటే అందంగా ఉన్నానని కుళ్ళు కదా. దేవుడా, ఈ మిస్ యూనివర్స్ కడుపున పుట్టినందుకు నా జన్మ ధన్యమైపోయింది. అబ్బబ్బబ్బబ్బా, నీ పాయింట్ ఏంటో ముందు చెప్పి చావే. అమ్మా, ఈ ఆస్తంతా కావేరక్క పేరు మీదకి వెళ్తుంది. అవును, వెళుతుంది. కాని ఎవరు తను? నా అల్లుడు, నా అల్లుడి మరదలు కదా. జింక చెక్క జింక చెక్క జింక చెక్క జింక చెక్క జింక చెక్క. అమ్మా, నీ అల్లుడి మరదలైతే నువ్వెందుకు రిచ్ అవుతావమ్మా? కావేరి అమాయకురాలు, మనం ఎంత నొక్కేసినా పట్టించుకోదు. కావేరక్క అమాయకురాలని నువ్వు ఫిక్స్ అవ్వద్దు. తేడా వస్తే తోట తీస్తుంది. అంతేనట్టవా? అవునమ్మా, అసలు మనం ఇంట్లో ఉండాలా వద్దా అనేది కావేరక్క చెప్పాలి. అప్పటి వరకు మనం బయట ఉండాల్సి వస్తుంది. ఏవే, అదేంటి అలా మాట్లాడుతున్నావు? అమ్మా, మనం ఇంట్లో ఉండేది సుశీలత్తయ్య వల్ల. ఇప్పుడు సుశీలత్తయ్యకి ఈ ఇంటి మీద అధికారం ఉండదు. అలాంటప్పుడు కోడలు వద్దంటుంది, మీరు బయటకు వెళ్ళండి అంటే ఏం చేస్తావు? అమ్మో, ఇంత డీప్ గా ఆలోచించలేదే నేను. సరే, సుశీలత్తయ్య పిలుస్తుంది, కిందికి పద. ఒసేయ్. దేవుడు అందరికీ మహర్దశిస్తాడు, నాకెప్పుడు ఇస్తాడో ఏంటో.
ఓంటి నాన్న బంగారు తల్లి. మోహన్, పాప పడుకుంది, తీసుకెళ్లి పడుకోబెట్టు. నాకు ఎలాంటి ఆస్తులు ఐశ్వర్యాలు అక్కర్లేదు. నా భర్త, నా పాపే నాకు అష్టైశ్వర్యాలు. లక్ష్మీదేవి లాంటి కోడలు ముఖ్యం కానీ లక్షలు కాదమ్మా. మావయ్య, మీరెన్ని చెప్పినా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. రండి వెళ్దాం. ఇంకెందుకు ఆ శ్మశానంలో చచ్చేదాకా ఉందాం. ప్లీజ్